నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్న మంగళవారం కదా, నిన్న అంతా నేను చేసుకున్న పనులు, మా బాబుకి చేసిన బ్రేక్ఫాస్ట్, ఇంకా మేము చేసుకున్నవి, తనకి చేసిన లంచ్ బాక్స్ రెసిపీస్, ఇవన్నీ కూడా ఈరోజు మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ చూపిస్తూ కూడా మంచి మాటలు మీ అందరితో పంచుకుంటానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, నాకు ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ముగ్గులు వేసుకునేటప్పుడు అదేదో యోగా ధ్యానం చేస్తున్నట్టుగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వేస్తానండి. లీనమైపోయి మనసంతా భలే ప్లెజెంట్గా అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మనకిష్టమైన పనిని మనసు పెట్టి శ్రద్ధగా చేస్తే ఇంకా ప్రత్యేకించి మెడిటేషన్ చేయాల్సిన అవసరం మాత్రం రాదండి. ఎందుకంటే అందులో లీనమైపోయి చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఒత్తిడి ఇవేమీ మన దరి చేరవు కదా. కాకపోతే ఏంటంటే, మా ఇల్లు వైట్ మార్బుల్ అండి. దాని మూలన ముగ్గు అంత బాగా కనిపించదు, అయినా కూడా వేసుకుంటాను. అందుకే ఏంటంటే ఆ లోటు లేకుండా కిచెన్ కౌంటర్ టాప్ గ్రానైట్ వేసి నల్లగా ఉంటుందండి. అందుకని దానిపైన చక్కగా ముగ్గులు వేసుకుంటాను. మీరు చూస్తూనే ఉంటారు కదా. అయితే ఈరోజు మంగళవారం కదా, మా హస్బెండ్ ఆంజనేయ స్వామికి ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఆయన చిన్నప్పటి నుంచి పూజ చేసుకుంటారు. ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తారండి మంగళవారం. అయితే ఇంట్లో మాత్రం ఇలా ఆకు పూజ చేసుకుంటారు ఆ స్వామికి. అది కూడా ఎంఎస్ రామారావు గారి హనుమాన్ చాలీసా ఫోన్లో పెట్టుకుని వింటూ చేసుకుంటారండి. నాకు కూడా హనుమాన్ చాలీసా ఏంటంటే మైండ్ అంతా కూడా భలే ప్రశాంతంగా ఉంటుందండి. గజిబిజిగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా విన్ని చూడండి, చాలా ధైర్యంగా అలా ఉంటుంది. ఇంకా మా బాబుకి లంచ్ చేయడానికి రెడీ చేసుకున్నానండి. ఇక్కడ ఎగ్స్ పక్కన పెట్టుకున్నాను. ఇది తనకి టిఫిన్ చేయడానికి, పైగా మాకు కూరకు కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే తనకి జీరా రైస్ చేస్తున్నానండి. అంటే దీన్ని కట్టి పొంగలి కూడా అనొచ్చు. నేను ఆ స్టైల్లో చేస్తానన్నమాట, కట్టి పొంగల్ స్టైల్లో. మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దంచేసేసి పక్కన పెట్టుకున్నాను. తన కోసం చక్కగా తనకు సరిపడా రైస్ని కడిగేసి పెట్టుకున్నానండి. అంటే ఈ రైస్కి ఏంటంటే ఎంత మెత్తగా వండుకుంటే అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తింటే. కాకపోతే ఏంటంటే లంచ్ చేసే టైంకి ఇది చల్లారిపోతుంది కదండి, అందుకేంటంటే పొడి పొడిగా ఉండేటట్టు వండుతాను అనమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా వాడుకోవచ్చండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిలో కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు వేసుకుంటేనే దీనికి రుచి అండి. కట్టి పొంగల్ అంటారు కదా, సేమ్ ఇంకా అదే అనమాట. జీలకర్ర, మిరియాలు దంచేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని దీనిలో వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ ఉంటే మాత్రం భలే బాగుంటుందండి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, దీనికి 1కి 2 వాటర్ తీసుకున్నానండి. పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్. అదే మనం ఇంట్లో టిఫిన్ సెక్షన్గా ఇది చేసుకుంటే ఈ రెసిపీ 1కి 3.5, 4 వాటర్ తీసుకున్నా కూడా చక్కగా లూజ్గా వచ్చి వేడి వేడిగా తినేయాలన్నమాట. ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, సింపుల్ రెసిపీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎప్పుడు కూడా మనము పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసే టైంలో నార్మల్గా మనం వండుకున్న కూరే ఇవి పెడితే ఏమవుతుందంటే కలిపేసి పెడితే పైగా వాళ్ళు తినే టైంకి చప్పగా అయిపోద్దండి. పాపం ఏం తినబుద్ధి అవుతుంది కదా. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నానండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఇంట్లో దోశ అండి. కాకపోతే మా చిన్నబాబు దోశ ఎందుకు అస్సలు ఇష్టపడ్డనమాట. ఏదో తప్పనిసరిగా చేస్తే తింటాడు, కానీ నాకు కాలేజీకి వెళ్ళబోయే ముందు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళ కడుపు నిండా తింటే బాగుండు అనిపిస్తుంది. అందుకని తన కోసం ఇలా చేస్తున్నానండి. మాకు కూర కోసం ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అందులో 2 ఎగ్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుని కొద్దిగా వెన్నపోసేసి వాటిని కొంచెం వేయించి తీసి పక్కన పెట్టాను అనమాట. ఎప్పుడు కూడా మనము బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలమైనా మనమైనా చాలా హెల్తీగా మనకి అన్ని రకాల పోషకాలు అందేలాంటిది తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే రోజంతటికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఇందులో నేను క్యాబేజ్, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యాబేజ్ కూడా ఇది మన సైడ్ వచ్చే వైట్ క్యాబేజ్ కాదు, వైలెట్ కలర్లో ఉంది. ఇది మా పెద్ద బాబు తీసుకొచ్చాడు, మరి ఎక్కడ పండిందో నాకైతే ఐడియా లేదు.
మన ఇష్టం అండి, ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట. అంటే పొద్దున్నే పచ్చి కూరగాయ ముక్కలు తింటే చాలా మంచిది కదా, కాకపోతే మరీ పచ్చిగా తినకుండా ఇలా చేస్తానండి నేను. తను కూడా ఇష్టంగా తింటాడు మా చిన్నబాబు. ఇలాంటి వెరైటీస్ ఏమన్నా చేస్తే, అంటే హెల్త్కి మంచిది అని అలాంటి డిషెస్ ఏమన్నా చేస్తే చాలా ఇష్టంగా తింటాడనమాట. దీన్ని జస్ట్ హై ఫ్లేమ్లో అండి అవి కొంచెం స్మూత్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవడమే, బాగా వేయించకూడదు. వేయిస్తే ఏంటంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అనమాట. ఇంకా మనం ఇంత చేసి వృధా అవుతుంది బ్రేక్ఫాస్ట్కి. ఇంకా దీనిలో సరిపడనంత ఉప్పు, కొంచెం మిరియాల పౌడరు, మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా దీనిలో వేసేసుకుని ఒక్కసారి కలయి పెట్టేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయాలండి. ఈ ఐటమ్ ఏంటంటే వేడివేడిగా తినాలి. పైగానండి నేను ఎప్పుడు కూడా చలికాలం ఎలా ప్రిఫర్ చేస్తానంటే, పిల్లలకైనా మేమైనా తినేటప్పుడు వేడివేడిగా తినేటట్టుగా చూసుకుంటా. అది టిఫిన్ అయినా, లంచ్ అయినా, రాత్రికి డిన్నర్ అయినా సరే, ఎప్పుడు కూడా అలా వేడివేడిగా తిన్నది వంట పడుతుందండి, ఒంటికి చక్కగా పడుతుంది, పైగా తినబుద్ధి అవుతుంది. ఇంత క్వాంటిటీ తిన్నామన్న ఫీల్ కలగదనమాట. ఇంకా చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసాను. తర్వాత తనకి పాలు కల్పించానండి. ఇక్కడ కూడా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఎలా చేస్తానంటే, చలికాలము ఇలా బాగా వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం వేడివేడిగా ఇస్తానండి ఏదైనా సరే తాగటానికి పాలు అనమాట. నార్మల్గా వేసవకాలంలో మాత్రం వెజిటబుల్ జ్యూస్ లాగా ఇస్తాను. అప్పుడు అవి తాగడానికి బాగుంటుంది, అరుగుదలకు కూడా బాగుంటుంది. ఇంకా తన టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇక్కడ తన కోసం నేను ఇలా చేశాను కదా, కట్టి పొంగల్లాగా అని చెప్పాను కదా మీకు, అది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనండి కొంచెం చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాక్స్లో పెట్టామనుకోండి, అది నీరు వచ్చినట్టు అవ్వదు, చక్కగా వాళ్ళు తినే టైంకి ఏంటంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వేడిగా లేకపోయినా కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. మెత్తబడిపోయినట్టు అలా ఉంటే పాపం ఏం తింటారండి. నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇదే ప్రొసీజర్ అండి. నేను ఇంట్లో వండే కూరలు, అన్నము కూర కలిపి పెట్టడం అలా ఎప్పుడూ చేయను. ఏదో ఒక రైస్ ఐటము లేదా ఫ్రైడ్ రైస్ లాగా అలా అందులో అన్ని పోషకాలు వెళ్తున్నాయా లేదా అని మాత్రం చూసుకుంటానండి. చూసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేస్తాను. చేసి ఇంకా తన లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. ఆ బాక్స్ని చక్కగా రెడీగా పెట్టి, ఇప్పుడు మగపిల్లలంటే ఎన్ని రకాల షూసు, స్లిప్పర్సు రకరకాలే వాడుతూ ఉంటారు కదా, ఏ రోజు ఏది వేసుకుంటాడో తెలియదండి. అందుకే 2-3 రకాలు తీసి ఏం చేస్తానంటే వాటిని ఆ డస్ట్ అంతా దులిపేసి నీట్గా తుడిచేసి పక్కన పెడతా, తనకు కావాల్సింది వేసుకుని వెళ్తాడని. అయితే మా బాబాళ్ళు ఇద్దరూ ఒప్పుకోరండి ఈ విషయంలో మాత్రం. ఆ క్లాత్ అక్కడ పెట్టమ్మా, మాకేం కావాలో మేము తుడుచుకుంటాం కదా, ఎందుకు నువ్వు మా చెప్పులు తుడుస్తావు అంటారు. కాకపోతే పిల్లలకి ఏ పని చేస్తే ఏమైందండి, మనకు అదొక తృప్తి కదా. నాకు భలే ఇష్టంగా అనిపిస్తుందండి వాళ్ళకి సంబంధించిన బట్టలు తీసి రెడీగా పెట్టడము, ఇట్లా వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ నేను రెడీ చేసి. ఆ చెప్పులైతే మాత్రం ఏమైందండి, మన పిల్లలే కదా, నాకు అలా ఏముండదు. అస్సలు ఒప్పుకోడనమాట మా చిన్నబాబు అయితే అన్నీ రెడీ చేసి తన వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేసి వచ్చాను. వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే, ఇంట్లో ఎంత ఒక పక్కన స్టవ్ పైన ఏమన్నా ఉన్నా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చి మా బాబాళ్ళు వెళ్ళేటప్పుడు బయటకి వాళ్ళు వెళ్ళే వరకు నుంచుంటానండి. నాకు అదొక తృప్తిగా ఉంటుందన్నమాట. ఇలా ఎవరెవరు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా. అయితే పొద్దున గ్రీన్ టీ తాగాను కదా, ఆ వేస్ట్ పౌడర్ ఉంటుంది కదా, అదంతా కూడా ఏదో ఒక మొక్కల్లో వేస్తానండి. అది చాలా బలంగా అనిపిస్తుంది అన్నమాట మొక్కలకి. అయితే ఈరోజు మా టిఫిన్ వచ్చి దోశ అని చెప్పాను కదా, దీనిలోకి నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశానండి. నాకెందుకు నార్మల్గా వేరుశనగ పప్పుల చట్నీ ఇట్లాంటివి దోశల్లోకి అస్సలు కాంబినేషన్గా బాగోవండి. మా హస్బెండ్ కూడా ఇష్టపడరు అనమాట. పిల్లలు దోశలు తినేటట్టు అయితేనే వేరుశనగ పప్పుల పచ్చడి అలా చేస్తాను. ఇంకా మేమే కదా, అందుకని చెప్పేసి నేను ఇలా టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్ద బాబు కూడా లేడండి, ఒక 1 వీక్ నుంచి తను కేరళ వెళ్ళాడు. ఇంకా మా చిన్నబాబుకి లంచ్ అంతా రెడీ చేసేసాం, ఇంకా మేమే కదా. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి ఏమో పల్చగా ఉంటే దోశలు ఇష్టం, నాకేమో అట్లు తద్ది అట్లుంటాయే సేమ్ అలా ఉంటే ఇష్టం అండి. అందుకే రాజీ పట్టం ఎందుకు, ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి దోశలు వేసాను, నాకు నచ్చినట్టుగా నేను వేసుకున్నానండి. ఇక్కడ మన ఆడవాళ్ళందరికీ ఒక మంచి మాట అండి, చిన్న చిన్న విషయాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదండి. ఫుడ్ దగ్గర, మన ఇంట్లో ఉండే దగ్గర, అన్ని దగ్గర త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు, ఏమంటారు?
అయితే ఈరోజు మా చిన్న బాబు ఏమన్నాడంటే ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ లాంటిది చేద్దామమ్మా అన్నాడు. అందుకనే నేను ఇక్కడ ఒక్క కూరే చేస్తున్నానండి. పొద్దున టిఫిన్లోకి చేసిన టమాటా చట్నీ ఉంది కదా, అదీను ఈ కూర మా ఇద్దరికి సరిపోతుంది, మా హస్బెండ్కి నాకు అని అనుకున్నాను. ఎందుకంటే మా పెద్ద బాబు 1 వీక్ నుంచి లేడండి, కేరళ వెళ్ళాడు. ఇంకా మేమిద్దరమే కదా, ఈ ఒక్క పూటకి మళ్ళీ ఇంకా 2-3 కూరలు ఎందుకు రాత్రికి టిఫిన్ చేస్తే అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే పొద్దున ఎగ్స్ బాయిల్ చేశాను కదా, తనకి కొన్ని ఏమో బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కొద్దిగా వంకాయలు ఉన్నాయి, ఈ 2 కలిపి చేస్తున్నా. జనరల్గా మనము చిక్కుడుకాయ టమాటా వండుకుంటాం కదా, అలాగే చిక్కుడుకాయ వంకాయ కూడా భలే బాగుంటుందండి. ఎప్పుడన్నా వండుకుని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సిమ్లో వండుకుంటే మూత పెట్టుకుని అలా మగ్గిపోయిన కూర భలే ఉంటుందండి రైస్లోకి మాత్రం. బాయిల్ చేసిన ఎగ్స్ ఎలాగో ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో ఫ్రై చేశాను కదా, దాన్ని ఏం చేశానంటే లాస్ట్లో ఈ కూర మగ్గే టైంలో ఆ ఎగ్స్ని కూడా ఇందులో కలిపానండి. చక్కగా ఈ కూరలో ఉన్న చక్కగా టేస్టీనెస్ అంతా ఆ ఎగ్స్ కూడా పడుతుందన్నమాట. ఎందుకు ఇలా చేశానంటే జనరల్గా నేను 2 కూరలు వండుతానండి. ఈరోజు ఒక కూరే వండాను కదా, చట్నీ ఉంది, ఇంకా చాలే మళ్ళీ సాయంత్రం టిఫిన్స్ అని, అందుకు ఎగ్స్ కూడా కలిపానండి, ఏమీ ఆ లోటు తెలియకుండా అనమాట. నాకు ఈ వంట చేసి ఈ వ్లాగ్స్ రూపంలో వీడియోస్ని మీ అందరితో పోస్ట్ చేసి ఇలా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక మంచి విషయం గుర్తొస్తుందండి. అదేంటంటే ఇప్పుడంటే ఎవరికి వాళ్ళం ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి అందరితో మాట్లాడటము, రెగ్యులర్గా టచ్లో ఉండటం అది కుదరట్లేదు కదా. ఇదివరకంటే పాతకాలంలో చుట్టాలు అయినా లేదంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళైనా ఒకరికొకరు మాట్లాడుకుంటా వంటలు చేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు ఆడాళ్ళు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కదా. నాకు ఈ వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు ఇలా డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీ అందరితో డైరెక్ట్గా మిమ్మల్ని చూడకపోయినా కూడా మీ అందరితో మంచిగా కబుర్లు చెప్తా, మంచి మంచి అభిప్రాయాలు, మంచి మాటలు మీ అందరితో షేర్ చేసుకుంటా వంట చేసుకున్న ఫీల్ కలుగుతుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా తప్పకుండా మన వీడియోస్ని చక్కగా ఏ పనైనా చేసుకుంటున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు చక్కగా వింటూ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జనరల్గా మన ఆడాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనకి ఎంత ఏజ్ వచ్చినా మనం ఎన్ని ఇంట్లో అన్ని పనులు కరెక్ట్గా చేసుకుంటున్నా కూడా మన పక్కనో లేదంటే ఫ్రెండ్స్నో చుట్టాల ఇంటికో వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా చేసుకునే ఏదో ఒక పనిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. మనకు తెలియకుండానే మనం పని చేసుకునేటప్పుడు ఆ పని తాలూకు ఇంపాక్ట్ మన మీద పడుతుంది, మనం కూడా చాలా బాగా చేసుకుంటాం కదా. సేమ్ అలాగనమాట. ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే మీకు మన వీడియో నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీరు ఇచ్చే కామెంట్స్ చాలా బూస్టింగ్గా ఉంటాయండి. ఓకేనా? ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.